Hi, welcome back to our channel. Today's topic is about best way to introduce yourself in an interview. సో చాలా మంది ఫస్ట్ ఏం చెప్పాలి ఇంటర్వ్యూస్ అనగానే ఇంట్రొడక్షన్ అనగానే ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగేదే ఆ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో అలాంటి క్వశ్చన్కి ఫస్ట్ ఏం ఇంట్రడ్యూస్ చేయాలి, మన డీటెయిల్సా, మన నేమా, మన క్వాలిఫికేషనా, మన ట్రైనింగ్సా ఏంటో అని అర్థం కాదు, కన్ఫ్యూజ్గా అవుతూ ఉంటారు కదా. సో దానికి నేను ఒక ట్రిక్ చెప్తానండి. ఆ ట్రిక్ ఏంటంటే నెక్స్ట్ అంటే NEST. ఫస్ట్ నెక్స్ట్ అనే ట్రిక్ మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వచ్చు ఇంటర్వ్యూలో. సో నెక్స్ట్ అనేది అంటే ఏంటంటే ఫస్ట్ ఎన్ కదా, ఎన్ అంటే నెక్స్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ చెప్పాలన్నమాట. లైక్ భార్గవి, మౌనిక, శివాని, సింధు అలా ఏవైనా నేమ్స్ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడ్యుకేషన్ అంటే లైక్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీటెక్, ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ అలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయాలన్నమాట మీకు సెల్ఫ్ ఇంట్రో ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ ఎస్ అంటే స్కిల్స్ అంటే నార్మల్గా మీకు ఎలాంటివి స్కిల్స్ ఉంటాయి, లైక్ ఐఎమ్ సెల్ఫ్ మోటివేటర్, ఐఎమ్ గుడ్ లెర్నర్, ఐఎమ్ గుడ్ స్పీకర్, అలాంటి స్కిల్స్ ఉంటాయి కదా, మీ ఓన్ స్కిల్స్. సో అవి మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. సార్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అంటే మీరు లైక్ జావా, .NET, పైథాన్, మెయిన్ ఫ్రేమ్స్ అలా ఎలాంటి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసుకుంటూ ట్రైనింగ్స్ తీసుకుంటుంటారు కదా. సో అలాంటి స్కిల్స్ అనేవి మెన్షన్ చేయాలన్నమాట సెల్ఫ్ ఇంట్రోలో. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా వచ్చేవి మాత్రం NEST, నేమ్, ఎడ్యుకేషన్, నెక్స్ట్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్. ఈ 4 మాత్రం మెయిన్గా మెన్షన్ చేయాలి సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మాత్రం. నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకోండి, సో మనం ఇంకా హాబీస్, మీ స్ట్రెంగ్త్స్, అవన్నీ స్పెషల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు సెల్ఫ్ ఇంట్రోలో. This is the best trick to introduce yourself in an interview. Okay, thank you, have a nice day.